షబ్బా గోవిందా 2 సంచులు నిండలేదే 2000 అయిపోయాయి. ఇంటిల్లిపాది సంపాదించినా ఇల్లు గడిచేలా లేదమ్మా. ఆ జీతాలే పెరగాలి. తాళం వేసిందేంటమ్మా? విష్ణు అక్క ఎక్కడికి వెళ్ళింది? షాప్కి ఏమైనా వెళ్ళిందేమోనే. సరే తాళం అక్కడ ఉంటుంది, తీసుకురాపో. అక్కని తారా మ్యామ్ ఒంటరిగా పిలిచిందెందుకని? ఏంటి కృష్ణ? అక్క రాసిపెట్టిందమ్మా. డబ్బులిస్తానని తారా మ్యామ్ కబురు పంపిందంట. తీసుకొచ్చేస్తానని రాసింది. చెప్తే మనకి చెప్పాలి గాని విష్ణుకి చెప్పి తీసుకెళ్ళడం ఏంటే? గోవిందా, నాకేదో అనుమానంగా ఉంది. ఆవిడసలే మంచిది కాదు. విష్ణునెవరో చేస్తారో ఏమోనే. నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. తీసుకురమ్మా. దాన్ని కళ్ళతో చూస్తేనే గాని ఈ కంగారు తగ్గదు. భయపడకమ్మా, ఏం కాదు, తీసుకొస్తాను. గోవిందా, నా బిడ్డకేం కాకుండా కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. మా గారాల పట్టి హిమను మినిస్టర్ గారి ముద్దుల కొడుకు ధీరజ్కిచ్చి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాం. తను మంచివాడని తెలిసిందిగా అన్నయ్య. మరి మా విషయం? నేను ఎవరితో మాట్లాడాలో సమయం సందర్భం చూసుకుని మాట్లాడతాను. ఇక నువ్వేం టెన్షన్ పడకు. నాన్సెన్స్. నాయిస్ అంతా ఈ ఇంట్లోనే ఉంది. చూసావుగా అన్నయ్య, మా అమ్మ నా మ్యారేజ్ వాడితో ఫిక్స్ అయ్యిందని. ఏ లెవెల్లో పార్టీ ఇస్తుందో. మినిస్టర్ కొడుకు వస్తున్నాడంట. ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ చేస్తుందంట. ఏం చేస్తావు? చేస్తే పని అయిపోవాలి చెల్లి. అదే ఏ రూట్లో రావాలనేది థింక్ చేస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. డేట్ ఫిక్స్ చేస్తున్నారు, నిశ్చితార్థం కాదుగా. భయంగా ఉందన్నయ్య. చెప్పేస్తావా ఏంటి? నాన్న గురించి ఆలోచించు. అలాంటి పని చేయకు. చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండమ్మా. ఇంపార్టెంట్ కాల్, మాట్లాడుస్తాను. చెప్పాను కదా రావు. అన్నయ్య మీద నమ్మకంగా ఉన్నా ఎందుకో ధైర్యంగా ఉండలేకపోతున్నా. నా బాధ నీకు తెలుస్తుందా? ఇలా ఎవ్వరికీ రాకూడదు. హలో హలో, నువ్వేం చెప్తున్నావో ఒక్క ముక్క కూడా వినిపించట్లేదు రావు. రావు ఏంటి? న్యూస్ స్టాక్ వస్తుంది కదా, అర్థం కాలేదు. నువ్వు లైన్లోనే ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్సెన్స్. ఏం గోల్ రా బాబు, ఎప్పుడు పార్టీ మొహాలే చూడనట్టు చేస్తారు. ఏం పెళ్లి పార్టీయో, వేదవస్ అంతా సౌండ్. నాకిక్కడ భయంగా ఉందండి. యాక్సిడెంటల్ గా జరిగిందేనంట.
సారీ కూడా చెప్పారు కదా, నేనున్నాను కదండి. ఆ ప్రియా బాండ్ పేపర్ రెడీ చేసిందేమో చూసొస్తాను. మీరిక్కడే ఉండండి, వెళ్ళిపోదాం. జస్ట్ కిస్ గేమ్ బేబీ. కార్ని తప్పించుకుంటే నీకో పాయింట్, లేదంటే నాకో పాయింట్. నాకు ఎన్ని పాయింట్లు వస్తే నువ్వు నాకు అన్ని కిస్సులు ఇవ్వాలి. తప్పించుకుంటే అక్కర్లా. వదిలేయండి, నేను ఆడను. గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఎస్కేప్ అవుతావో కిస్ పెడతావో నీ ఇష్టం. ఎస్, పాయింట్ నీకే. వన్ కిస్. నీ భయమే నా పెట్టుబడి. నా వాడిస్తే గాజులు వేసుకుంటావా? ఇప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరు. అక్కనేమన్నా చెయ్యాలి, వాళ్ళ పని చెప్తా. వన్ కిస్, వన్ కిస్. వెళ్ళండి ప్లీజ్, తప్పకండి. ఓకే, ఒక్క ఛాన్స్ ఇస్తా. ఈసారి తప్పించుకుంటే చెల్లుకు చెల్లు, లేదంటే 2 కిసెస్, వదిలేదే లేదు. గేమ్ స్టార్ట్స్. మిస్. ఇంకోసారి ట్రై చేయరా? ఓకే. అలా ఉన్నారేంటి విష్ణు గారు? చెప్తే మాత్రం పోదు కదండి. మళ్ళీ ఏమైనా అన్నారా? ఇప్పుడు ఎందుకులేండి. సరే, వెళ్తూ మాట్లాడుకుందాం రండి. చేసిన సాయం చాలు, నేను ఎలాగో వెళ్తాను. నేనుండగా మీరు ఎలాగో వెళ్ళడం దేనికి? మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే కదా, నేనే డ్రాప్ చేస్తాను. రండి విష్ణు గారు. ఏం అక్కర్లేదు, మీకెందుకులే కష్టం. నేనేం మిమ్మల్ని మోసుకెళ్తాను అనట్లేదు, కారే కదా. రండి విష్ణు గారు. వద్దంటున్నాను కదా. వదలను కదా. మీకు రూట్ తెలీదు, కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు. నేను తీసుకెళ్తాను. రండి విష్ణు గారు, ప్లీజ్. త్వరగా ఇంటికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. రేపే మంచి డేట్ ఫిక్స్ చేసుకుని త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం. ఎంజాయ్ ద పార్టీ. మ్యూజిక్. ఆపండి, 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 ఆపండి. నువ్వా? నిన్నేం పార్టీకి పిలవలేదే? మీ పిలవని పార్టీకి నేను రాలేదు, మా అక్క కోసం వచ్చాను. ఏది? ఓ, ఇదిగో ఇక్కడ.
రాయించుకున్నారు? మీకు ఆస్తులే ఉన్నాయని మేము రాయించుకుంటాం. హా? దేనికి సంతకం తీసుకున్నారు? ఏముంది, మా మేడ్ ఇన్ హెవెన్ లో గ్రూమ్ అయినందుకు, అలాగే నాకు సంబంధం చూసినందుకు నేను కట్టిన ఫీజు అక్షరాల 2 లక్షలకి న్యాయం జరిగింది కాబట్టి తిరిగి నాకు ₹1 కూడా తారగారు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. స్వయంగా మీ అక్కే సైన్ చేసేసింది. ఇంక మీకు నయా పైసా కూడా రాదు. సెటిల్ అయిపోయింది. క్లోజ్. మళ్ళీ ఓపెన్ అవుతుంది. రీఓపెన్ చేస్తాను. మేమెవరూ లేకుండా చూసి మా అక్కని రప్పించి మీ ఇష్టానికి రాయించుకుని సంతకాలు చేయించుకుంటారు కదా. రేపు మా అక్క నిశ్చితార్థం ఉంది. ఈ రోజు ఎంత మోసం చేసి మళ్ళీ మీ బుద్ధి చూపించారు. ఇది ఒక గెలుపు అని అనుకుంటున్నారేమో. సామాన్యులని అనచడమే మీ అలవాటా? గొంతెత్తితే ఇలానే చేస్తారా? నేనెక్కడ బాబాయ్ హాయిగా ఉండేది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక మనసంతా ఒకటే గుబులనుకో. ఏంటి ఇక్కడ కూడానా? ఇక్కడే ఇంకా ఎక్కువ అవుతుంది. ఉన్నారా? బాసా ఉంటాడుగా. రాడుగా. ఏమైందమ్మా? ఏమీ లేదు కని బాబాయ్, మా అక్క పెళ్లికి 2.5 లక్షలు కావాలని అర్జీ పెట్టుకున్నానుగా. సంతకం చేయించేసావా బాబాయ్? ఎక్కడమ్మా? దొరికితేనేగా. మెరుపుతే గలాగా అప్పుడే తురుమన్నాడు. శాంక్షన్ కాలేదా? నువ్వు వచ్చావుగా, ఎల్లు అడిగాయి. నేనా? ఆ రోజంటే మంచి రోజు కాదన్నావు. ఈ రోజు క్యాలెండర్ చూసా, చాలా బాగుంది. వెళ్ళమ్మా, ఇచ్చేస్తాడు. బాబాయ్, మీ దగ్గర ఇంకా దాయడం ఎందుకులే కానీ నేను వెళితే డబ్బులు కాదు కదా, నా ఉద్యోగం కూడా ఉండదు బాబాయ్. వైకృష్ణమా? బాబాయ్, అతనికి నాకు పడదు. హా నేర్చిన కోడి కోసి పారేస్తా. హా, చూస్తూ ఉంటా మరి. ఎగిరెగిరి తన్నేస్తా. మేము నీ ఫామ్ హౌస్ ని వాడుకున్నందుకు ఇదిగో అద్దె 100. మేడ్ ఇన్ హెవెన్ బయట, లిఫ్ట్ లో, గుళ్ళో, ఫంక్షన్ లో ఇదేగా తంతు. తంత అన్ని చోట్ల ఇక్కడ కూడా చేసింది నువ్వే. అయితే మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గే. వాళ్ళ తమ్ముడితోనే మా అక్క నిశ్చితార్థం. అతని వల్లే పెద్ద గొడవై ఆగిపోయింది. ఇదొకటుందా? ఇన్నుంటే నేను వెళితే అవుతుందా బాబాయి? అసలే రాహు దగ్గర నేను వర్క్ చేయకూడదు, కానీ తప్పట్లేదు. ఫుల్ ప్యాక్ తో వెళ్తున్నా. రాహు నన్ను గుర్తుపట్టకుండా ఉండాలి దేవుడా. మా అక్కకి పెళ్ళయ్యాక మా బావతో కాదు నా పెళ్ళయ్యాక నా హబ్బీతో గుండు కొట్టించి నీ మొక్కు తీర్చుకుంటా. మే అన్నీ కవర్ చేసి గొంతు మార్చకుంటే ఏం లాభమే? మే ఐ కమ్ ఇన్ సార్? అలా చూస్తున్నాడేంటి? కనబడుతున్నానా? అదే ఏదో మనీ కావాలని రాసావు కదా. అవును సార్.
2.5 lakhs కావాలా? ఎస్ సార్. అంత అమౌంట్ అడ్వాన్స్ గా ఇవ్వడం కంపెనీ రూల్స్ ఒప్పుకోవు కృష్ణప్రియ. పోనీ ఓ 1000 తగ్గించి ఇవ్వండి సార్. ఆ 1000 తీసుకో. సార్ చాలా అవసరం సార్. అంత అవసరం ఏమొచ్చింది? మా అక్క పెళ్లి ఏ రోజు ఆంటీ? పెళ్లి ఎన్ని గంటలకి? ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడు? పెళ్లి 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 చికాకు తెప్పించుకో. పెళ్ళే దరిద్రం అంటే ఈ దెయ్యం నా భార్య అంటావా? మా అక్క పెళ్లి అంటే ₹1 కూడా ఇవ్వడు. మా అక్క పిల్లల చదువు కోసం సార్. పిల్లలకి అంత ఫీజు అడుగుతుంది ఎవరు? ఏ స్కూల్? నేను మాట్లాడతాను కృష్ణప్రియ. వాళ్ళెవరితోనూ మాట్లాడారు సార్. ఫోన్ నంబర్ కూడా ఇవ్వరు. బాగా స్ట్రిక్ట్ సార్. ఏబీసీలు కూడా బాగా రాయకపోయినా తిట్టేస్తారు. కృష్ణప్రియ, ఏబిసిడీలకు అంత ఫీజు అవసరమా? అదేదో ఫ్రాడ్ స్కూల్లో ఉంది. ముందు మానిపించేయండి. నాకు తెలిసిన స్కూల్ ఒకటి ఉంది, అక్కడ చెప్తాను, చేర్పించండి. 50,000 తీసుకుంటారు. అదే నీకు అడ్వాన్స్ గా ఇస్తాను. వస్తే కృష్ణ, ఇప్పుడు ఏబిసిడీలు చెప్పడం అవసరమా? 2 లక్షలు మిస్ అయ్యాయి కదే. ఏంటి? ఇంకేమిస్తాడు? సరే, రేపటికి వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వద్దా? ఇవ్వండి సార్. అబ్బా, సెల్ సైలెంట్ లో పెట్టలేదే. సార్ సార్ సార్, సైన్ సార్. ఆ దెయ్యందే నా షోరూమ్ కి మళ్ళీ మళ్ళీ వస్తుంది కాక ఆ దరిద్రాన్ని పెడుతుంది. చచ్చింది. కాంతం, అయ్యగారు, అయ్యగారు, మీ ఫోన్ కాదండి అయ్యగారు. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి 100 పెళ్ళైతే ఈ దరిద్రాన్ని సైలెన్స్ లో పెడదామంటే బటన్స్ పనిచేసి చావట్లేదు. రింగ్ టోన్ మారుద్దామన్నా దీని పాస్వర్డ్ తెలీదు. అదే వేస్ట్ అనుకుంటే దాని సెల్ ఇంకా చెత్తలా ఉంది. హలో కృష్ణ గారు, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా మేనకోడలు పెళ్ళండి. దండలు బాసికాయలు లిస్ట్ అంతా రాసిచ్చాను కదా, రెడీ అయిందా? వెళ్ళు, తీసుకెళ్ళు. చిచ్చి, ఈ దరిద్రాలన్నీ నేనే వినాల్సి వస్తుంది. రేపు విష్ణు నిశ్చితార్థం అవ్వకముందే వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేయాలి. వచ్చాడా? ఈ విషయం చెప్పాలి. పెళ్ళంటే
నువ్వు ఎంత రెచ్చగొట్టినా డబ్బులు ఇవ్వందే నీకు ఫోన్ ఇవ్వను. నా వస్తు విలువ రూపాయి అయినా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. సర్లే, ఇప్పుడు డబ్బులు లేవు కానీ ఫోను నీ దగ్గరే ఉంచుకో. నాకు మా పేరయ్య గారి నంబర్ కావాలి. పి అనే లెటర్ లో ఉంటుంది. నువ్వు హీ అని గింజుకోకుండా స్క్రీన్ లోకి చెప్తాను, చూసి చెప్పు. హేయ్, ఎలా కనబడుతున్నానే నీకు? హా, వీడియో కాల్ చేయమంటావా? వసేయ్. ఓ అరవకహ, చెవులు చిల్లులు పడుతున్నాయి. రేపు మా అక్క నిశ్చితార్థం ఉంది. పేరయ్య గారితో మాట్లాడాలి. నంబర్ ఇవ్వు. హేయ్, నేను ఈ సర్వెంట్ అనుకుంటున్నావా? మరి నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. ఎవరిని అడుగును? ఏం చేయను? డబ్బులిచ్చి తీసుకుని వెళ్ళు, అప్పుడు చూసుకో నువ్వే. ఇవ్వను అంటావు. అదే కదే చెప్తున్నాను. సర్లే, పుస్తకంలో కూడా ఉంటుంది, చూసి చేసుకుంటాను. మరి నాకెందుకు చేసావే? అబ్బా, ఏంటి నీ గోలా? ఇంకెవరైనా ఫోన్ చేశారేమోనని అడగొద్దా? ఎవరెవరో చేసి ఆ దరిద్రాలన్నీ చెప్పి చేస్తున్నారు. అవునా? మా కస్టమర్లని ఏమీ అనకు, మళ్ళీ ఫీల్ అవుతారు. అదో కంపెనీ, వాళ్ళు కస్టమర్లు, పైగా ఫీల్ అవుతారు. ఇదిగో, నీ కోపం నా బుజ్జి ఫోన్ మీద చూపించకు. దానికేదైనా అయితే నేను ఊరుకోను. ఇదే డబ్బా ఫోన్లా ఉంది, దీనికేమవుతుంది? అదే మరి, జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయాను, రేపటితో బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం రీఛార్జ్ చేసేసి. హేయ్, అబ్బా, అరవకన్నానా? తర్వాత నీ ఇష్టం. నీ కోర్టు డబ్బులు నువ్వు తీసుకోవడానికైనా మళ్ళీ నేను కాంటాక్ట్ లో ఉండను. కాల్ కట్ చేస్తావా, చేసి పడేనా? సరే సరే, నా ఫోన్ నీ దగ్గరే ఉంటుందిగా. నీకు ఎలా నిద్ర పడుతుందో నేను చూస్తాను. బాయ్ బాయ్, బ్యాడ్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఇక నీకు టార్చర్ మొదలు. ఈ దరిద్రాన్ని తీద్దామన్నా స్క్రీన్ లాక్ నంబర్ తీసుకోలేదు. ఈ పెళ్లిల గోలేంటో, పెళ్లిల కోసమే పుట్టినట్టున్నారు వీళ్ళు, వీళ్ళ వెదవ పెళ్లిళ్ళు. ఛీ! అక్క, త్వరగా ఈ చీర కట్టేసుకో. మళ్ళీ వాళ్ళు వచ్చాక అమ్మ ఇంకా రెడీ అవుతుందంటే బాగోదు, సరేనా? నేను వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్ రెడీ చేసి వస్తాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడా తగ్గట్లేదుగా. ఎప్పుడు సూటిపోటి మాటలనేది కాస్త అసలు సూటే కాని పనులు చేస్తుంది. సంథింగ్ ఏదో ఉంది. 2 లక్షలు ఇస్తే మాకున్న ఈ ఇల్లు అమ్మైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను. ఏంటక్క, సంతోషంగా ఉండాల్సిన సమయంలో కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? బాధని మనసులో మోయగలిగే శక్తి కూడా కావాలి కదా కృష్ణ. నా కోసం ఎంత బాధనైనా భారాన్నైనా మీరు మోయగలుగుతున్నారు. మీ కన్నీళ్ళని కూడా నా కంటికి కనబడకుండా మీరు దాచేస్తున్నారు. అది నా వల్ల కావడం లేదు కృష్ణ. నా పెళ్లి కోసం మనందరినీ దేవాలయంలో కాపాడుతున్న ఇంటిని మీకు దూరం చేయటం నా వల్ల కావడం లేదు కృష్ణ. అక్క, ఈ పెళ్లి నాకు వద్దు, నేను చేసుకోను. గోవిందా, ఏంటమ్మా మాటలు? ఈ సమయంలో ఇలాంటి మాటలు నీ నోట విని భరించే శక్తి నాకు లేదమ్మా, లేదు.
మంచి సంబంధం దొరికింది. ఇక నా బిడ్డ జీవితాంతో సంతోషంగా ఉంటుందనే కదా గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నది. ఇప్పుడు నువ్వేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే ఈ గుండెకి ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది? ఇప్పుడే ఆగిపోతుందమ్మా. అయినా నీ జీవితం బాగుంటేనే కదమ్మా మేమందరం సంతోషంగా ఉండేది. మరి మా సంతోషం నీకు అక్కర్లేదా తల్లి? అమ్మా ఇంకేమీ మాట్లాడుకో, మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు. ఏడోకు అయ్యో గోవింద. స్వీటీ, ఏంటి స్వీటీ ఇలా డల్గా ఉంటే ఎలా? 2-3 రోజుల్లో నీ నిశ్చితార్థం. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఫేస్ అంత అందంగా ఉంటుంది. ఏం లేదమ్మా, నిశ్చితార్థానికి నీకు అందమైన అవుట్ఫిట్ ఉండాలని మెజర్మెంట్స్ కోసం డిజైనర్ని తీసుకొచ్చాను. అవసరం లేదు మమ్మా. అలా ఏమన్నద్దు. మినిస్టర్ గారింటి సంబంధం అంటే ఎలా ఉండాలి? ఎంత గొప్పగా నిన్ను రెడీ చేయాలి చెప్పు. అది కాదు మమ్మా, అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం. స్వీటీ, ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఉంటే నిశ్చితార్థం తర్వాత మాట్లాడుకుందాం. 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంటుంది. బీ ప్రిపేర్డ్. అమ్మో, మెజర్మెంట్స్ చూస్తుంది. వెయిట్ పుట్టానైనట్టు తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఏం చెప్పాలి? చాలా టెన్షన్గా ఉంది. ఈమె ఏం చెప్తుందో ఏంటో. తెలిసిపోతుందా? ఏమైంది? లాస్ట్ 4 to 5 years నుంచి సేమ్ మెజర్మెంట్, బట్ ఈసారేంటి పొట్ట దగ్గర 2 inches పెరిగింది? అలా ఏమీ లేదండి. ఈ మధ్య మా స్వీటీ పెళ్లి ఫిక్స్ అయిందన్న ఆనందంలో డైట్ మర్చిపోయినట్టుంది. స్వీటీ, మ్యారేజ్ టైంలో ఇంకాస్త డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేస్తే నార్మల్గా స్లిమ్గా ఉంటాం. మరి దానికంటే ముందు మరో విషయం గురించి కూడా ఓ మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఏ విషయం అండి? కొత్త విషయం ఏం కాదమ్మా, కంగారు పడకండి. పాత విషయమే. అదే అబ్బాయికి పెళ్లినాడే ఇల్లు రాసిస్తున్నారు కదా. అదే విషయాన్ని ఒక అగ్రిమెంట్ పత్రం మీద రాసుకుంటే తర్వాత దాని గురించి మాట్లాడే పనే ఉండదు. అలా అని నమ్మకం లేదని కాదమ్మా,
ఏదైనా పద్ధతి ప్రకారం జరిగితే అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా అని అంతే. అయ్యో భలేవారండి. మాట అనే మాటకొస్తే రాణమ్మ గారి మాట శిలాశాసనం అండి. అక్షరం కూడా మారే ఛాన్సే లేదు. అయినా ఇలాంటి విషయాల్లో ఏది నోటి మాటగా ఉండకూడదండి. పత్రం రాసుకోవడం కూడా ఫార్మాలిటీయే కదా. చూసారా, ఎన్నో జంట గడిపిన పంతులు గారు కూడా అదే మాట అన్నారు. అందుకనే సమయానికి సమయాన్ని ఎందుకు వృధా చేయటం అని స్టాంప్ పత్రాలు కూడా సిద్ధం చేసి తీసుకొచ్చాను. రాయటానికి ఏమి లేదు, ఒకసారి చదువుకొని సంతకాలు గట్రా చేసేయడమే. ఇదిగోండి పత్రాలు.